హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్. జై జనసేన. జై జనసేన. జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పరమేశ్వర బాబు గారి నాయకత్వం. అడిగారు जोहार वीएम रंगा. जोहार. जोहार वीएम रंगा. जोहार. जोहार वीएम रंगा. जोहार. जोहार वीएम रंगा. जोहार. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి 55 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు నూజివేడు నగరంలో మరియు మండలాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్నేహ రైస్ లో అనాథ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కేక్ కట్ చేయడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ బ్రెడ్స్ పంచడం, అనాథలకేమో ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇవ్వటం, ఇతరత్ర మండలాల్లో కూడా పలు కార్యక్రమాలు చేయటం, అన్నదానాలు, ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సేవా కార్యక్రమాల్లో యువత మరియు అభిమానులు అలాగే కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొనవలసిందిగా ఆయన పిలుపునివ్వటం, ఆర్భాటం పోయి వేస్ట్ ఖర్చుల కంటే సేవా కార్యక్రమంలో అనాథులకు కానీ ఇతరత్ర వితంతులకు కానీ లేకపోతే ఇతరత్ర పెద్దోళ్ళకి మరి అందరికి సేవా కార్యక్రమం పాల్గొనవలసిందిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ బర్త్డే శుభ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. श्री परमेश्वर प्रीत्यर्थम जनकुलगोत्रः उत्तराषाढ़ नक्षत्र जातकस्य पवन कल्याण नामधेयस्य धर्मोक्तिवेद सहकुटुंब सदान्तस्य क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा शमस्व परमेश्वर परमेश्वरी दैववती समेत मार्कण्डेयधर नमस्ते अस्तु भगवान्। జనసేన పార్టీ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు భీమవరం నియోజకవర్గంలో, భీమవరం మండలంలో, వీరవాసరం మండలంలో
వివిధ చోట్ల జెండా ఎగరవేత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుట్టినరోజు ఎంతో వైభవంగా జరుపుకోవాలని ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గంలో 18 చోట్ల ఏర్పాట్లు చేశాం. దానికి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటి, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి మన ఎన్డీఏ కూటమి సహకారం ఉండాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మొన్న నేను కలిసినప్పుడు కూడా వారు భీమవరం వచ్చి అభివృద్ధి విషయంలో అన్ని విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పి తెలియజేశారు. నాలుగు మండలాల నుంచి విచ్చేసిన జనసేన కార్యకర్తలకు, ఎన్డీపీ నాయకులకు, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కామినేని శ్రీబాబు గారికి, అలాగే కమిటీ శ్రీబాబు గారికి, ఎంపీపీ హరికృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాతావరణం అనుగుణించడం వల్ల వెంబడే ఎమ్మెల్యే గారికి మాట్లాడాలని కోరుతున్నాను. చాలా సంతోషం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ప్రతి ఊళ్ళోనూ ప్రతి చోట జరుగుతుంది. ఇది 5వ ప్రోగ్రామ్. ఒక నాయకుడు ఎంత ఆశీస్సులు ఉంటే ఆయనకి ఎంత బలం ఆలోచన, మంచికి ఇది ఆయనకి ఇచ్చే గౌరవం.
అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ చేస్తాం వలన మనం ఇంతమంది ఇన్ని గంటలు పనిపాటు చేసుకుని వచ్చి చూపించారంటే అదే ఆయన అభిమానం. ఆ అభిమానం ఆయన కష్టపడి తెచ్చుకున్నారు, ఎవరో ఇచ్చింది కదా. సినిమా యాక్టర్గా చిరంజీవి గారి సపోర్ట్తో పైకి వచ్చారు. కానీ చాలామంది మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఆయన ఎన్ని కష్టాలు ఓర్చుకుని ఎంత ఇబ్బందులు పడి ఆయన సినిమా తీసి సినిమా ఆడిద్దామంటే మిగిలిన వాళ్ళ టికెట్ పెట్టి అమ్మారులతో పాటు రేటు 5 రూపాయలకి 7 రూపాయలకి అమ్మాయిని రేటు పెట్టి, ఎంతో ఆ రేటు నాకు తెలియదు, ఆ రేటు ఎంఆర్ఓల్ని అదే పని ఎంఆర్ఓలకి చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాను వస్తామంట వెళ్ళకపోతే రోడ్డు మీద పడుకుని విశాఖపట్నంలో హోటల్లో పెట్టి ఎన్ని అరాజకాలు చేశారు. ఆయన దిగమింగుకుని ప్రజల సంక్షేమం కోసం ఒక రాష్ట్రంలో పెద్ద పార్టీ అని తెలుగుదేశాన్ని, దేశంలో పెద్ద పార్టీ అని బీజేపీని కలుపుతున్న మెయిన్ పాత్ర పవన్ కళ్యాణ్ గారు. అపోజిషన్ ఓటు చేయాలో ఉన్నారు. చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ నిజ జీవితంలో హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇంతమంది అభిమానాలు అట్లా మంచి చేయకుండా ఒక్కళ్ళని చాలా కాలం మోసం చేయొచ్చు, కొందరిని కొంతకాలం చేయొచ్చు. ఇన్ని లక్షల మంది కోట్ల మందిని మోసం చేయలేదు. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రజలకి ఒక్కరోజు 13,000 పల్లెటూళ్ళలో సీసీ రోడ్లు చేసుకొచ్చారు. ఒకటి కాదు, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇప్పుడు ముఖ్య పాత్ర చంద్రబాబు నాయుడు గారితో, నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రముఖ పాత్ర పోషిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా
ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. సినిమా రంగానికి కూడా మరి ఆయన చెప్పాలి అంటే మరి సమయాన్ని ఇంత బిజీగా ఉన్నా కేటాయించటం, రోజుకి కనీసం 18 గంటల పాటు, ఎందుకంటే 3 ప్రముఖ శాఖలు ఆ శాఖలు నిర్వహిస్తూ ఒక పక్క తనను నమ్ముకున్న నిర్మాతలు నష్టపోకూడదు, తనకు ఓటేసిన ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని అన్ని నష్టాలైనా ఇబ్బందులైనా తనే పడుతూ కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు చక్కటి ఆరోగ్యం సమకూర్చాలని, రాబోయే దశాబ్దాల పాటు ఆయన ప్రజాసేవలో జనసేనాని గారు ఉండాలి.